కాకినాడ జిల్లాలో ఆ లీడర్కు గుడ్ టైం స్టార్ట్ అయిందా? ఏడాది తర్వాత ఆయనకు కీలక పోస్ట్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారా? ఇన్నాళ్ళు ఓ కీలక నేత ఆయనకు పదవి రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. అయినప్పటికీ ఆ నేతకు పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారా? ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా పోస్ట్? కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా తనకు పదవి రాలేదన్న ఆవేదన ఆయనలో పెరిగిపోతుంది. ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించిన ఆయన చివరకు ఆ పదవి కూడా దక్కకపోవడంతో నారాజయ్యారు. ఆ తర్వాత కొన్ని పోస్టులు భర్తీ చేసినా అందులో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు. అయితే వర్మకు పదవి దక్కకపోవడం వెనుక కొందరు జనసేన నేతలు ఉన్నారనే టాక్ ఉంది. ఆ నేత కారణంగానే వర్మకు ఏ పదవి దక్కడం లేదని ప్రచారం. ఒకానొక దశలో తనకు ఏ పోస్టు దక్కకపోవడంతో వర్మ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ సైతం వినిపించింది. కానీ ఇప్పుడు వర్మకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీటును త్యాగం చేశారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో పవన్ ను గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత వర్మకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగినా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు వర్మకు మంచి పదవి దక్కబోతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిఠాపురం వర్మను పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆ భేటీలో మంత్రి నారాయణ కూడా ఉన్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కోసం తాను గెలవగలిగిన సీటును త్యాగం చేసినందుకు ఉపశమనంగా ఆయనకు మంచి పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు వారు సంకేతాలిచ్చారు. తర్వాత సీఎం చంద్రబాబు దగ్గరకు కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్త డీలా పడింది. వర్మకు ఏ పదవి దక్కకపోవడంతో సొంత పార్టీ నేతలు సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదే విషయమై వర్మ పార్టీ అధినేత చంద్రబాబుకు ఓ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే త్వరలోనే పదవి ఇవ్వడానికి బాబు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వర్మ ఆశిస్తున్నట్టుగా ఆయనకు గతంలో మాట ఇచ్చినట్టుగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతారా లేదా మరో ప్రత్యామ్నాయ పదవిని ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాత పూర్తిగా పక్కన పడేశారు. పైగా ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం కూడా ఉంది. కానీ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు వర్మకు కీలక పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలోనే వర్మకు కీలక పదవి దక్కబోతుందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే పిఠాపురంలో మరో పవర్ సెంటర్ గా వర్మ మారితే జనసేన అధినేతకు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. మరి ఈ విషయంలో జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే పిఠాపురంలో 2-3 జనసేన నేతలు ఉన్నారు. వారి మధ్య ఇప్పుడు వర్మ రాజకీయాలు ఎలా చక్కబెడతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఏడాది తర్వాత వర్మకు ఏ పదవి దక్కబోతుందనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.